నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత చెప్పిన మాటల్ని ప్రజెంట్ అయితే తప్పుపడుతున్నారు. సో ఎందుకంటే పదే పదే సమంత నాగ చైతన్య పేరు ఎందుకు తీసుకొస్తుంది, అదే ట్రిక్ ను ఎందుకు వాడుతుంది అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయినప్పటి నుంచి కూడా నాగ చైతన్య మాత్రం ఏ మూవీ ఈవెంట్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, ఏ ఇంటర్వ్యూలో కావచ్చు, ఎక్కడ కూడా సమంత గురించి తనకిచ్చిన విడాకుల గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ సమంత మాత్రం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా కొన్ని సినిమా ఈవెంట్స్లో అదేవిధంగా ఇంటర్వ్యూలో ఎప్పటికప్పుడు నాగ చైతన్య గురించి మాట్లాడుతూనే దాన్ని గుర్తు చేస్తూనే మళ్ళీ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతూనే ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ సంబంధించి వాళ్ళు ప్రమోషన్స్లో అదేవిధంగా ఇంటర్వ్యూస్లో ఫుల్ బిజీగా ఉంది సమంత. తనతో పాటు అందులో నటించిన హీరో వరుణ్ ధవన్ కూడా ఉండడం జరుగుతుంది. సో వరుణ్ ధవన్ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానమే ఇప్పుడు సమంతని ఇరుకున పడేసింది. అయితే రీసెంట్గానే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు వరుణ్ ధవన్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా అంటే మీ ఓల్ లైఫ్లో కూడా కాస్ట్లీ గిఫ్ట్ ఏమన్నా కొన్నారా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా అన్నప్పుడు తను మాత్రం నా ఎక్స్ హస్బెండ్కి ఇచ్చాను అనే విధంగా సమాధానం చెప్పింది. కాకపోతే అసలు ఎందుకు ఇట్లా మళ్ళీ మళ్ళీ నాగ చైతన్య పేరు తీసుకొస్తుంది? సో ఇప్పుడు తొందరలోనే నాగ చైతన్యకి పెళ్లి కూడా కాబోతుంది. ఇలాంటి సమయంలో ఎందుకు సమంత మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి? నువ్వు మాట్లాడుతున్నావు కానీ నాగ చైతన్య ఎప్పుడు కూడా నీ గురించి కించపడడం కానీ నీ గురించి మాట్లాడడం కానీ కారణాలు ఏంటి ఇట్లా రకరకాలుగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి నాగ చైతన్య పేరుని ఎందుకు మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నావు? ఆయన పేరుని పాయింట్అవుట్ చేసి ఆయన్ని కించపరిచే విధంగా ఎందుకు చేస్తున్నారు? మీరు ఇద్దరు అండర్స్టాండింగ్తోనే విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. సర్టెన్ రీజన్స్ ఏమిటివి అనేవి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు తెలియదు. కాకపోతే మీరు విడిపోయారు ఓకే, కానీ మళ్ళీ మళ్ళీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సమంతని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను మాట్లాడుతున్నావు కదా, మరి నీకు ఇచ్చిన గిఫ్ట్ల సంగతి ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కావచ్చు, లవ్ చేసుకున్నప్పటి నుంచి కావచ్చు, నాగ చైతన్య నీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదా? నీ ఆస్తితోని పోల్చుకుంటే వాళ్ళ ఆస్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అలాంటిది నీ దగ్గర తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? సో ఆయనే ఇచ్చిన గిఫ్ట్లు ఇంకా చాలా ఉండొచ్చు, మరి వాటి సంగతి ఏంటి? అవి వాటి గురించి చెప్పవా? ఇట్లా రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత మీద నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.